ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టపడేవారు ఒకప్పుడు. పిల్లలంటే ఎంతో ప్రేమ చూపించేవారు. కానీ ఇప్పుడు అదంతా గతం. ప్రతిరోజు ఉపాధ్యాయులకు భయం భయం, దినదిన గండం. ప్రస్తుతము పిల్లలకు సెల్ ఫోన్లు, ప్రైవసీ రూమ్లు, పార్కులు, టీవీలు, ఇంటర్నెట్, తల్లిదండ్రుల బిజీ లైఫ్ అంతా కలిసి తెలుసో తెలియకో పిల్లల మనసును కల్మషం చేసేసాయి. బాలల స్వేచ్ఛ, ఆత్మగౌరవం అనే చట్టాలతో ఉపాధ్యాయుల చేతులు కట్టివేయబడ్డాయి. మందలించే నోర్లు మూగబోయాయి. ఇప్పుడు టీచర్కు స్కూల్కు పోతున్నట్లేదు. పాఠం చెబుతుంటే టీచర్ నడుంవైపు హైస్కూల్ పిల్లాడి చూపు. డస్టర్ కోసం వంగి తీసేలోపే ఏదో 10 కళ్ళు తనను తినేసేలా చూశాయని టీచర్లకు కలిగే ఫీలింగ్. క్లాస్లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో లోకంలో విహరిస్తూ ఉంటారు. ఈ వయసులో మానసిక శారీరక వ్యవస్థల్లో వచ్చే మార్పులను గురించి హెచ్చరించే సెక్స్ ఎడ్యుకేషన్ను బూతుగా భావించే సమాజం. అందువల్ల ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని యుక్త వయసు పిల్లలు, ఫలితంగా 6వ తరగతి నుంచే జంటలు కంబైన్డ్ స్టడీలు. ఒకప్పుడు పాఠాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లెసన్ ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పినా వినని పిల్లలు, ప్రత్యుత్పత్తి బోధనను సెక్స్ కోణంలో చూసే విద్యార్థులు, అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడేవారు, నీలి చిత్రాలు చూసేవారు, చాటింగ్లు చేసుకునేవారు. క్లాస్ రూమ్లో కూర్చున్నవారే కానీ ఏదో లోకంలో విహరిస్తూనే ఉంటారు. పరీక్షల్లో తల్లిదండ్రులకు మార్కులు కావాలి, లేదంటే పేరెంట్ మీటింగ్లో పిల్లల ముందే టీచర్ల పట్ల అమ్మా నాన్నల బూతులు. సంపాదనలో పడి పీటీఎంలకే రావడం మానేసినటువంటి తల్లిదండ్రులు ఇంకోవైపు. అప్పిచ్చి అడగకుండా సొంత పనులు చేసుకునేవారు. కాపీలు కొట్టించి పాస్ చేయించే వారికి తల్లిదండ్రులకు మంచి ఉపాధ్యాయులట. ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఖర్చు పెట్టుకునేవారే అధికారులకు ఉత్తమ ఉపాధ్యాయులట. మీ పిల్లలు చదువుపై శ్రద్ధ చూపడం లేదనే ఉపాధ్యాయులపై నీకే సరిగా చెప్పడం చేత కాదంటూ తల్లిదండ్రులు విద్యార్థుల ఎదురుగా టీచర్లను అవహేళన చేయడం, సపోర్టు కోసం హెచ్ఎంఓ లేదా ప్రిన్సిపల్ వైపు చూస్తే తలదించుకోవడం వాళ్ళ వంతు. హోంవర్క్ ఇవ్వద్దు అనే పాలకులు పాలసీలు, హోంవర్క్ అసలు వద్దు అనే పిల్లలు. హోంవర్క్ ఇవ్వరని తల్లిదండ్రుల ఆరోపణ. కనీసం పాఠం చదువుకొని రమ్మంటే పట్టించుకొని పిల్లలు. క్లాస్లో అదేమని అడిగితే నువ్వు తిడుతున్నావని మా నాన్నకు చెప్తా అని బెదిరించే విద్యార్థులు. తప్పులు చేసే పిల్లలకు ఫిజికల్ పనిష్మెంట్, మెంటల్ ఎక్సర్సైజ్లు గోవింద. కానీ తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకోవాలి ఎలా? సమాజంలో నేరాలు జరగకూడదు ఎలా? మొక్కై వంగనిది మానై వంగుతుందా? నేడు టీచర్కి తన భవిష్యత్తు తలుచుకుంటూనే భయం తన్నుకొస్తుంది. అందుకే తన బోధనను గోడలకు పరిమితం చేసుకున్నారు. ఇంట్లో నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తామని తనకు లేదు గ్యారంటీ. జైలుకు పోతాను లేక శవమై తిరిగి వస్తాను అనే అపనమ్మకం. టీచర్కు ఒక కుటుంబం ఉంటుంది. తనకు ఇంట్లో పిల్లలు, భర్త లేదా భార్య ఉంటారు. ఆ వంశానికి ఓ గౌరవం ఉంటుంది. ఇదేది ఎవరికీ అవసరం లేదు. కక్ష సాధింపే వారికి పరమావధి. బాలల లోకాన్ని అందరూ కలిసి చేశారు కల్మషం. కానీ బాగు చేయాల్సింది టీచర్లే అనడం దుర్మార్గం. మాకెందుకు ఈ ముళ్ళ కిరీటం? లేదు నేడు ఈ వృత్తికి గౌరవం, లేదు ఈ వృత్తికి ఆదరణ. బతుకుంటే బల్సాకులు తినొచ్చు, బతకలేకపోయినా బడిపంతులుగా రావద్దు అనే స్థాయికి నేడు చేరుకున్నారు.